School of Ascension welcomes you all to day 60. Today's topic is when you are not feeling well. ఈరోజు టాపిక్ ఏంటంటే మీకు బాగా లేనప్పుడు. ఏం బాగా లేనప్పుడు అంటే భౌతిక శరీరం అవ్వచ్చు, భావావేశ శరీరం అవ్వచ్చు, మానసిక శరీరం అవ్వచ్చు. ఏదైనా కూడా మీకు బాగోలేనప్పుడు ఏం చేస్తే అన్నీ సెట్ అవుతాయి అనేది ఇప్పటి వరకు మనం చాలా క్లాసెస్‌లో నేర్చుకుని ఉన్నాము. వాటన్నిటి సమ్మరీవే ఈరోజు క్లాస్. అంటే మీకు భౌతిక శరీరంలో కానీ, ఎథరిక్ శరీరంలో గానీ, ఎమోషనల్ శరీరంలో గానీ, మెంటల్ శరీరంలో గానీ సమస్యలొస్తే ఇప్పటి వరకు మనం నేర్చుకునే ఎన్నో టెక్నిక్‌లో ఏది యూజ్ చేస్తే అత్యంత వేగవంతంగా రిలీఫ్ అనేదొస్తుంది, అన్నీ సెట్ అవుతాయి అనేదే ఈ సమాచారం అంతా ఇవ్వబడుతుంది. వీటన్నిటికీ సంబంధించి కూడా ఈరోజు మనం ధ్యానం చేస్తాము. ధ్యానం కంపల్సరీగా పూర్తిగా చెయ్యండి. సో, ఫిజికల్ బాడీలో ప్రాబ్లమ్ అనేది మనందరికీ తెలుసు. ఆఖరిగా వస్తుంది. అంటే మెంటల్, ఎమోషనల్, ఎథరిక్ అండ్ ప్లాస్మా బాడీస్‌లో సమస్య వచ్చిన తర్వాత ఆ సమస్య ఫిజికల్ బాడీలో మేనిఫెస్టేషన్ అనేది అనారోగ్య రూపంలో మేనిఫెస్ట్ అవుతూ ఉంటుంది. అయితే ఎప్పుడైతే మీ ఆలోచనల్లో సమస్య ఉంది, తేడాగా ఆలోచిస్తున్నారు, ఏదో ఒక బ్లాక్ అనేదుంది అనేది మీకు అర్థమైతే, ఆ సమస్యని లేదా ఆ బ్లాక్‌ని ఎమోషనల్, ఎథరిక్, ప్లాస్మా, ఫిజికల్ రూపంలోకి క్రిందకి దిగకుండా, డ్రిప్ డౌన్ అవ్వకుండా చూసుకోగల కెపాసిటీ అనేది ప్రతి మానవుడికి ఉంటూ ఉంటుంది. అందుకే మీ ఆలోచనల్ని మీరు చదవగలుస్తూ ఉండాలి, తెలుసుకోగలుస్తూ ఉండాలి. ఎటువైపు వెళుతున్నాయి అనేది అర్థం చేసుకుంటూ ఉండాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే మీకు ఈ 4 శరీరాలలో అంటే ఫిజికల్, ఎథరిక్, ఎమోషనల్ అండ్ మెంటల్ బాడీస్‌లో సమస్య అనేది ఎక్కడున్నా కూడా మీరు మొట్టమొదటిగా చేయవలసినది ఆర్కిటూరియన్ స్టార్‌షిప్‌లో ఉన్న మెకానిజం ఛాంబర్‌ని సహాయం అడగాలి. ఈ మెకానిజం ఛాంబర్‌ని ఎప్పుడైతే మీరు సహాయం అడుగుతారో వెంటనే వారు మీ యొక్క ఎనర్జీస్‌లో సెట్ రైట్ చేస్తూ పూర్తిగా మీకు సహాయం చేయడానికి వారు ముందుకొస్తారు. బ్యాలెన్సింగ్ అనేది చేస్తారు. మీ ఎనర్జీస్ అన్నిటిని సంపూర్ణంగా ప్రవహించేటట్టు చేస్తూ, అసమతుల్యత అంటే ఇంబాలన్స్ ఏదైతే ఉందో దాన్ని తీసేస్తారు. అలాగే మీరు మ్యాప్ హీలింగ్ టీమ్‌ని పిలిస్తే కనక వాళ్ళేం జేస్తారు, మ్యాప్ హీలింగ్ టీమ్‌లో ఎవరెవరుంటారు? మొత్తం దేవా ఆఫ్ హీలింగ్, గ్రేట్ వైట్ బ్రదర్‌హుడ్ మెడికల్ యూనిట్, మొనాడ్ వీళ్ళందరినీ ఒక అఫర్మేషన్ ద్వారా మీరు పిలిచినప్పుడు ఎథరిక్ శరీరంలో ఉన్న మ్యూకస్‌ని ఆ ప్రదేశంలోంచి తొలగించి వేయడం అనేది జరుగుతుంది. అప్పుడు మీరు కంప్లీట్ బ్యాలెన్స్‌గా ఉంటూ, మీ చక్రాస్ అన్నీ ఓపెన్ అవ్వడానికి మీరు వర్క్ చేసినట్టు జరుగుతుంది. మ్యాప్ హీలింగ్ టైమ్ సహాయంతో ఎథరిక్ బాడీలో మ్యూకస్ తొలగించబడిన తర్వాత చక్రాస్ ఓపెన్ అవుతాయి. అన్ని చక్రాస్ ఎప్పుడైతే బ్యాలెన్స్డ్ అండ్ ఓపెన్‌లో ఉండి ఎనర్జీ ఫ్రీగా ఫ్లో అవుతుందో అప్పుడు జిప్పింగ్ ఆఫ్ ద చక్రాస్ అనేది కూడా అంటే మనం ఒక ప్రాసెస్ చెప్తాం. మూలాధారం కిందన నుంచి చెయ్య పెట్టి పై వరకు తీసుకొస్తూ మీ తల పైనుంచి వెనక వరకు తీసుకెళ్ళాలి. అలా 3 సార్లు తీసుకెళ్తూ జిప్ వేసినట్టు అంటే చక్రాస్ అన్నిటికి జిప్ వేసినట్టుగా. చక్రాస్ బ్యాలెన్స్ అయ్యి పూర్తిగా ఓపెన్‌గా ఉండకపోతే మీరు జిప్పింగ్ ఆఫ్ ద చక్రాస్ అంటే నాలుగో స్టెప్ చేసినా కూడా ఉపయోగం లేదు. ఎందుకంటే చక్రాలు థ్రోట్ ప్లేస్‌లో లేకుండా ఎక్కడో ఊరవతల ఉన్నాదనుకోండి. అప్పుడు దేనికి జిప్పేస్తారు? దేనికి బ్యాలెన్స్ చేస్తారు? దేన్ని అక్కడ ఇంబాలెన్స్‌లోంచి బయటకి తీసుకొస్తారు. అందుకే ముందుగా కంప్లీట్ బ్యాలెన్సింగ్ అండ్ ఓపెనింగ్ ఆఫ్ చక్రాస్ అనేది ఉండి తీరాలి. అప్పుడే ఫైనల్‌గా మీరు జిప్పింగ్ ఆఫ్ ద చక్రాస్ అనేది చేయగలరు. అయితే ఈ ప్రాసెస్ అంతటికి కూడా ఆర్కిటూరియన్స్‌ని, మ్యాప్ హీలింగ్ టీమ్‌ని నమ్మండి. ఈ ప్రాసెస్ సక్రమంగా, సంపూర్ణంగా జరిగి తీరుతుంది.
ఈ 2 కూడా అంటే మెకానిజం ఛాంబర్ ఆఫ్ ఆర్క్టూరియన్ స్టార్‌షిప్ అలాగే మ్యాప్ హీలింగ్ టీమ్ కూడా భగవంతుడు మనకి ఇచ్చిన ఒక అద్భుతమైన బహుమానము. సో టుడే we will sit in meditation. Whatever affirmations I say, you repeat after me. ధ్యానంలో కూర్చుందాం. కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస. Be with your breath. చాలా అఫర్మేషన్స్ చెప్పబోతున్నాము. అవేర్నెస్‌లో ఉండండి. We are going to say many affirmations which will be helping in the healing of our four body system today. So be in awareness and repeat after me. Visualize your soul star chakra shining like a brilliant ball of white light just 6 inches above your crown chakra. మీ తలపైన 6 అంగుళాల దూరంలో మీ సోల్ స్టార్ చక్ర ఒక అద్భుతమైన కాంతి బంతి వలె మెరిసిపోతున్నది. నాతో పాటు సోల్ ఇన్వకేషన్ చెప్పండి. నేను ఆత్మను. Say this soul invocation along with me. I am the soul. నేను దైవిక కాంతిని. I am divine light. నేను దైవిక ప్రేమను. I am divine love. నేను దైవిక సంకల్పాన్ని. I am divine intent. నేను నా ఆత్మచే నిర్ణయింపబడిన స్థిర రూప కల్పనని. I am fixed design by me, the soul. Now we will ask the mechanism chamber of Arcturian starship to help us. I ask Arcturians to take me etherically into your mechanism chamber to heal my physical, emotional, mental, and spiritual bodies under the guidance of Sanat Kumara, Jwalakul, and Vaivamas. నాతో పాటు చెప్పండి. సనత్ కుమార, జ్వాలాకుల్ మరియు వైవామస్ మార్గదర్శకత్వంలో నా శారీరక, భావోద్వేగ, మానసిక మరియు ఆధ్యాత్మిక శరీరాలను హీల్ చేయడానికి నన్ను మెకానిజం ఛాంబర్లోకి తీసుకెళ్ళమని ఆర్క్టూరియన్లను కోరుతున్నాను. Say this affirmation along with me. I ask Vaivamas, Lendius, Star Master, Map Healing Team, Galactic Masters, Universal Masters to remove etheric mucus that is accumulated in my etheric body. మ్యాప్ హీలింగ్ టీమ్ని ఈ అఫర్మేషన్తో పిలుద్దాము. నాతో పాటు చెప్పండి. నేను వైవామస్, లెండ్యూస్, స్టార్ మాస్టర్, మ్యాప్ హీలింగ్ టీమ్, గెలాక్టిక్ మాస్టర్స్, యూనివర్సల్ మాస్టర్స్ని
నా ఎథరిక్ బాడీలో పేరుకుపోయిన ఎథరిక్ మ్యూకస్ను తొలగించమని అడుగుతున్నాను. We will say another affirmation which helps in opening and cleaning of our chakras. We are going to ask the help of our monad. Repeat after me. I ask my monad to sweep through my chakras and four body system to clear all psychic debris and balance them. చక్రాల్ని ఓపెన్ గా ఉంచి బ్యాలెన్స్ చేయడానికి మన యొక్క మనాడ్ని సహాయం అడుగుదాము. ఈ అఫర్మేషన్ ద్వారా నాతో పాటు చెప్పండి. నేను నా మొనాడ్ని నా చక్రాలు మరియు 4 శరీర వ్యవస్థల ద్వారా ప్రవహిస్తూ అన్ని మానసిక అవశేషాలను క్లియర్ చేయడానికి మరియు బ్యాలెన్స్ చేయమని అడుగుతున్నాను. Now we will do jipping of the chakras. I will give you instruction. You have to move your hand according to my instruction. If you feel like standing and doing it, you can stand and do that. ఇప్పుడు నేను చక్రాస్ జిప్పింగ్ అనే టెక్నిక్ ఇన్స్ట్రక్షన్స్ చెప్తూ చేయిస్తాను. మీరు కావాలనుకుంటే నించుని కూడా చెయ్యొచ్చు. Take your right hand and place it below your first chakra, about 1 inch from your physical body. Your right hand should be in front of your body. 1 inch below your right chakra from your physical body. మీ యొక్క కుడి చేతిని తీసుకుని మీ శరీరం ముందున మీ మూలాధార చక్రానికి 1 అంగుళం క్రిందకి మీ భౌతిక శరీరం ముందు పెట్టండి. While breathing in, move your hand upward through all the chakras and over the top of your head, all the way to the back of your head. Breathe in, move your hand upward through all the chakras and go to the top of your head and even to the back of your head. మీ చేతిని శ్వాస లోపలికి తీసుకుంటూ మీ అన్ని చక్రాల పైన అప్వర్డ్ గా ఊర్ధ్వ దిశలో కదుపుతూ మీ తల పైభాగం వరకు తీసుకుని వెళ్ళి మీ తల వెనక వైపుకు కూడా తీసుకెళ్ళండి. ఇలా 3 సార్లు చెయ్యండి. మూలాధారానికి 1 అంగుళం కిందన పెడుతూ దాన్ని శ్వాస లోపలికి తీసుకుంటూ చక్రాల మీదుగా ఊర్ధ్వముఖంగా మీ చెయ్యని కదుపుతూ తల పైభాగంలోకి తీసుకెళ్ళి మళ్ళీ తల వెనకకి కూడా తీసుకెళ్ళండి. Do this movement 3 times in a row. Exactly 1 inch below your root chakra in front of your body, and move the hand upward while breathing in. Take it to the top of your head all the way and even to the back of your head. 3 times you do this. And later you can close your eyes and sit in meditation. 3 సార్లు మూవ్ చేయడం అయిన తర్వాత నెమ్మదిగా కూర్చుని ధ్యానం చేయండి కొద్దిసేపు. As you
Slowly relax yourself. You can keep your palms on your eyes for 5 seconds. Then slowly you can open your eyes by slowly coming to your surrounding consciousness. నెమ్మదిగా మీ గది యొక్క చైతన్యపు స్థితికి వచ్చేస్తూ మీరు రిలాక్స్ అయిన తర్వాత నెమ్మదిగా 2 చేతులు తీసి కళ్ళ మీద పెట్టుకొని 5 సెకండ్స్ తర్వాత ఓపెన్ చేయొచ్చు. 5, 4, 3, 2, 1, 0. I suggest you people to have a good sleep because lot of process went on your 4 body system. You need a good sleep now. Recover everything during your sleep. రాత్రికి శుభ్రంగా పడుకొని హాయిగా రెస్ట్ తీసుకొని అన్ని హీలింగ్స్ పర్ఫెక్ట్గా అన్ని బాడీస్ మీద పని చేయించుకుని పూర్తిగా హెల్దీగా అన్ని బాడీస్లో హెల్దీగా రికవర్ అయిపోండి. థ్యాంక్ యూ.